హలో అందరికీ, ఎలా ఉన్నారు? సమ్మర్ హాలిడేస్‌లో ఎలా ఎంజాయ్ చేయాలి అన్న ప్లానింగ్‌లో ఉన్నారా? మా పిల్లలైతే స్టార్ట్ చేశారు ఇంకా సమ్మర్‌లో ఎక్కడికెళ్దాం అని. పాప అయితే ఎవ్రీ టైమ్ బీచ్‌కెళ్దాం అంటుంది. బీచ్‌కెళ్ళొద్దు సమ్మర్‌లో కూల్ ప్లేస్‌కెళ్ళాలి అనేసరికి, సరే మరి కూల్ ప్లేస్‌కి ఎక్కడికెళ్దాం అని సతాయిస్తుంటే, సరే ఈసారి నేను మీకు స్నో చూపిస్తా అని చెప్పి ఏఎంబీ మాల్‌కి తీసుకెళ్ళాను. మేము 5 మెంబర్స్, అంటే మా వారు, పిల్లలు, నేను అండ్ మాతో పాటు మా అన్నయ్య వాళ్ళ వైఫ్, అంటే మా వదిన, మా అల్లుడు కూడా జాయిన్ అయ్యారు. సో మేమందరం కలిసి ఏఎంబీ మాల్‌లో స్నో కింగ్డమ్‌కి వెళ్ళాము. పిల్లలు ఫస్ట్ టైం స్నో ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారనమాట. మేమైతే మ్యారేజ్ అయిన కొత్తలో మా వారు, నేను ఇక్కడ హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్ దగ్గరున్న స్నో వరల్డ్‌కెళ్ళాము. పిల్లలొచ్చాక అసలు వాళ్ళనెప్పుడు స్నో ప్లేస్‌కి తీసుకెళ్ళలేకపోయాము. అందుకే ఈసారి ఏఎంబీ మాల్‌లో ఉన్న స్నో కింగ్డమ్‌కి తీసుకెళ్ళాను. స్నో అనగానే పిల్లలు ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నారు. మా వారు టికెట్స్ తీసుకున్నారు. టికెట్స్‌కి పిల్లలకైతే 650, పెద్దవాళ్ళకైతే 750 అంట. ఇంకా అక్కడ గ్లౌజెస్, షూస్, సాక్స్ అండ్ జాకెట్స్ అన్నీ ఇస్తున్నారనమాట. అవన్నీ వేసుకొని రెడీ అవ్వాలి ఫస్ట్. పాప సాక్స్ వేసుకుంటుంది. బట్ చిన్న పిల్లలకైతే సాక్స్‌తో పాటు కవర్స్ కూడా ఇస్తున్నారు. పాలిథిన్ కవర్స్. వాళ్ళకి ఐస్ షూస్‌లోకి వెళ్ళి కష్టమైపోతుందనమాట. అందుకే వాళ్ళకి పాలిథిన్ కవర్స్ కూడా వేస్తున్నారు. మేమందరం రెడీ అయిపోయినాము. జాకెట్స్ అన్నీ వేసుకొని అందరం రెడీ అయ్యాక కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. అక్కడ నుండి అందరినీ వేరే ఒక రూమ్‌కి షిఫ్ట్ చేస్తారనమాట. ఇక్కడ కొంచెం కూల్‌గా ఉంది. డైరెక్ట్ స్నో ఉన్న ప్లేస్‌కి కాకుండా మిడిల్‌లో కొంచెం కూల్‌గా ఉన్న రూమ్‌కి ఫస్ట్ పంపిస్తారనమాట. అక్కడ నుండి నెక్స్ట్ స్నో ఉన్న రూమ్‌కి పంపిస్తారు. అక్కడ -4 డిగ్రీస్ టెంపరేచర్ ఉంది. సో లోపలికెళ్ళగానే అంత స్నో చూసేసరికి అక్కడ మ్యూజిక్ పెట్టారనమాట. ఆ మ్యూజిక్‌కి పిల్లలు ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నారు. అసలు ఎక్కడెక్కడో పరిగెడుతున్నారు. ఇంకా పాప అయితే ఇగ్లు చూసింది. బుక్‌లో చూసుంటుంది కదా! రియల్‌గా చూసేసరికి తను అందులోకెళ్ళి కాసేపు ఎంజాయ్ చేసి వచ్చింది. పాప ఇప్పుడు ట్యూబ్ తీసుకొని స్టెప్స్ ఎక్కుతూ పైనకెళ్తుంది. పైనుండి కిందికి స్లైడ్ ఉంటుందనమాట. మన పార్క్‌లో స్లైడ్ లానే ఉంటుంది. కానీ పార్క్‌లో మనం ముందుకు చూస్తూ జారుతుంటాం కదా! కానీ ఇందులో వెనక్కి జారుతుండాలనమాట. పాప కొంచెం భయపడుతుంది. కానీ బాగానే ఎంజాయ్ చేసింది. పిల్లలందరూ ఈ స్లైడ్‌ని బాగా ఎంజాయ్ చేశారు. స్టెప్స్ ఎక్కుతూ పైనకెళ్ళాం కదా! పైననే కూలర్స్ ఉన్నాయి. అక్కడ ఫుల్లు చల్లగా ఉందనమాట. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేకపోతున్నాం. స్లైడ్‌లో కిందికి రావడమే బాగుంది. మా పెద్దోడైతే 4, 5 టైమ్స్ ఈ స్లైడ్ ఎంజాయ్ చేశాడంట. నేను, అమ్ము అయితే ఫుల్ పిక్స్ తీసుకున్నాము. అక్కడ స్నోతో ఆడుతూ, స్నోతో ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. నిజంగా స్నో ఉన్న ప్లేస్‌లో ఏమేమి యానిమల్స్ ఉంటాయో అంటే పెంగ్విన్స్, డీర్స్, పోలార్ బీర్స్ ఇట్లా వీటన్నిటితో పిక్స్ తీసుకున్నాము. అక్కడ ఇంకా స్నోలో లాగడానికి ఏదో ఉంది. దానిపైన కూర్చుంటే నేను లాగాలంట. సో అది కూడా పిల్లలే చెప్తున్నారు. వాళ్ళు టీవీలో అలా చూస్తుంటారు కదా! అలా కూర్చొని ఉంటే అలా నేను లాక్కుంటూ వెళ్ళాను. అది కూడా బాగా ఎంజాయ్ చేసింది. ఇప్పుడు నేను స్టెప్స్ ఎక్కుతూ పైనకెళ్తున్నాను. మా వారు రమ్మంటున్నారు. ఆ ట్యూబ్స్ తీసుకొని ఎళ్తున్నాము. పైనుండి కిందకి జారాలి. ఇందులో ట్విస్ట్ ఏంటంటే మనం వెనక్కి చూస్తూ జారాలనమాట. నేను మొబైల్ పట్టుకొని మరీ జారాను. మొబైల్ ఎక్కడ పడిపోతుందో అని కొంచెం భయంగా ఉండే. మా వారైతే మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నారు. తొందరగానే అక్కడి నుండి వెళ్ళిపోయారనమాట. పక్కన ఇంకొక రూమ్ ఉంటుంది. మనం ఉండలేకపోతే ఆ రూమ్‌కెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. మళ్ళీ కావాలనుకుంటే రావచ్చనమాట ఆ 45 మినిట్స్‌లో. మ్యాక్సిమం అందరూ వెళ్ళిపోతూ వస్తూ ఉన్నారు. అమ్మో! నేను మాత్రం లాస్ట్ వరకు అక్కడే ఉన్నాము. స్నోలో ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. మ్యూజిక్ పెడతారు, డాన్స్ చేశాము. అన్నింటితో ఇంకా ఫోటోస్, వీడియోస్ తీసుకున్నాము. అక్కడ నుండి అందరికంటే లాస్ట్ వచ్చింది నేనే అనమాట. మా వాళ్ళందరూ ఎప్పుడో వెళ్ళిపోయారు. సో నేనిప్పుడు బయటికెళ్తున్నాను. అక్కడ డోర్‌ని నాక్ చేయాలనమాట. నాక్ చేస్తే అది ఓపెన్ చేస్తారు. 45 మినిట్స్‌లో మనం అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుంటూ మళ్ళీ వెళ్ళొచ్చనమాట. ఇంకిక్కడికొచ్చాక మన గ్లౌజెస్ అన్నీ ఒక చోట, షూస్ అన్నీ ఒక చోట, జాకెట్స్ అన్నీ ఒక చోట అలా వేసేయాలి. అక్కడ నుండి ఇంకా బయటికి రావడమే. మొత్తానికి సమ్మర్‌లో ఫస్ట్ టైం చల్లగా స్నోని ఎక్స్‌పీరియన్స్ చేశారు మా పిల్లలు. ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.